ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నా పేరు శ్యామలండి. ఏంటి రామోజీరావు గారు ఇల్లు ఏదండి? స్ట్రైట్ గా ఉంది, వైట్ గోల్డ్ది. ఏం చేసింది ఆయన గురించి? అంటే ఈ ఊరికి ఏంటి ఆయన? ఈ ఊరికైతే రోడ్లు వేసారు, ఎల్ఈడి లైట్లు వేసారు, ఇంటింటికి పంపేశారు, బాత్రూమ్లు కట్టారు, స్కూల్ కట్టారు, సొంత కష్టం. స్కూల్ 2 కట్టారు, పశువుల హాస్పిటల్ కట్టారు. ఎప్పుడైనా వస్తారండి ఇక్కడికి? ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు కానీ చూసారంటండి. వచ్చారు ఈ ఊరు ఒకసారి 2 సార్లు వచ్చారు. మరి సొసైటీ బ్యాంక్ కూడా కట్టారు. చాలా మంచి పనులు చేశారండి. ఎవరుంటారండి ఆ ఇంట్లో ఇప్పుడు? ఆ ఇంట్లో అంటే అద్దెకి ఇచ్చేసినట్టున్నారు, ఎవరో ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు? నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు, అద్దెకుంటున్నారు ఎవరు. ఎలా ఉందండి? చనిపోయారు కదా ఈ రోజు. మంచి పనులు చేశారుగా, కొంచెం బాధగానే ఉంటదండి. గుర్తుపెట్టుకుంటున్నా ఆయన్ని. భలే పని సార్, నడిచే రోడ్లు, తాగే వాటర్, మరి సాయంత్రం పూట వచ్చే వెలుతురి లైట్లు అన్ని మరి బాధాకరమే ఎంతైనా. ఇంకా ఆయన ఉంటే ఎన్నో కన్నా మంచి పనులు చేసేవారు. ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా వస్తుంటారండి ఇక్కడికి? ఆయన కుటుంబ సభ్యులు మరి ఆ ఓపెనింగ్లకి వాళ్ళ కొడుకు కోళ్ళు వాళ్ళు వస్తా ఉండేవాళ్ళు కండి. వాళ్ళ కొడుకు కోళ్ళు వస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ సమాచారాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉండేవాళ్ళు. అంటే ఆయనకి రావటానికి అంత తీరదు కదా, అందువల్ల రావటానికి కుదరక సమాచారాలు కనుక్కుంటూ ఉండేవాళ్ళు. సార్ మీ పేరు? నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర గారు. రామోజీరావు గారు పుట్టిన ఇల్లు ఇదేనండి? ఏంటి సార్, ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఫస్ట్ తారీఖు నుంచి వచ్చారు. ఎవరిదండి ఇప్పుడు? ఎవరు ఉంటున్నారు ఇంట్లో? ఇంకొక ఆయన కొనుక్కున్నారండి. అంటే అమ్మేశారండి వాళ్ళు? రామోజీరావు గారు చచ్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి సుబ్బారావు గారు ఉన్నాడు, కొనుక్కున్న ఆయన. విజయవాడ. ఇప్పుడు రామోజీరావు గారి తారీఖు ఎవరు ఉండలేదు ఇక్కడైతే? ఎంత పాత ఇల్లు? ఎంతకాలం క్రితందండి ఇది? దీంట్లోనే పుట్టాడు. దీంట్లోనే పుట్టారా? చాలా పాత ఇల్లు. ఎవరైనా వస్తుంటారండి వాళ్ళ కుటుంబం నుంచి? ఎప్పుడన్నా చూసి వెళ్తారు. బ్యాంక్ కట్టారు, నేల ట్యాంక్ కట్టారు, గొడ్డ హాస్పిటల్ కట్టారు, పశువుల హాస్పిటల్ కట్టారు, మళ్ళీ అక్కడ హై స్కూల్ కట్టారు, మళ్ళీ రోడ్లు పోసారు, రిటర్న్ రోడ్లు కట్టారు. అది మళ్ళీ వల్లకాళ్ళు కట్టారు, అక్కడ కమ్మారు వల్లకాళ్ళు కూడా కట్టారు. అది. మీ పేరు సార్? నా పేరు మురళీకృష్ణ పునుకుళ్ళు. మా గ్రామాన్ని దత్తత తీసుకుని పశువుల హాస్పిటల్, హై స్కూలు, వాటర్ ట్యాంకు, గ్రామం అంతా మంచినీళ్ళ పైప్ లైన్ వేసి ఇంటింటికి ఫ్రీగా వాటర్ ఇచ్చారండి. అది కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టారండి. అది కాకుండా అగ్రికల్చరల్ ఆఫీసు, అక్కడ సొసైటీ బ్యాంకు పెట్టారు. ఇక్కడ చిన్నది ఎలిమెంటరీ హై స్కూల్ పెట్టారండి. చెరువు తవ్వి చుట్టూతో ఫెన్సింగ్ వేసి వాకింగ్ ట్రాక్ అది కూడా వేసారండి. ఊళ్ళో సీసీ రోడ్లు అవి చేశారు. మొత్తం కరెంట్ స్తంభాలన్నీ మార్చేసి స్ట్రీట్ లైట్లతో సహా ఎల్ఈడీలు అన్ని వేసారండి. దగ్గర దగ్గర సుమారుగా ఒక 20 కోట్లు ఖర్చు పెట్టారండి ఊరు కోసం. ఇంకా చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ మారినాక కొంచెం స్లో అయింది. మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం స్లో అయింది. ఆయన మీద కేసులు అయ్యి పెట్టడంతో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంటిన్యూ చేస్తామని అన్నారండి, మాట ఇచ్చారు. ఈ లోపలనే ఆయన కాలం చేశారు. మాకు బాధాకరం. కలిసారండి ఎప్పుడన్నా మీరు ఆయన? నేను ఎప్పుడు కలవలేదండి. నేను కూడా ఫిల్మ్ సిటీలో పనిచేశాను కానీ నేను ఆయన దగ్గర దాకా వెళ్ళలేదండి. ఆయన కలిసిన వాళ్ళు ఉన్నారండి? ఆయన కలిసే వాళ్ళు ఈ ఊళ్ళో, లేదా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు? ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయన సమకాలీనులు ఎవరు లేరండి, అందరూ కాలం చేశారు. మా బ్రదర్ కూడా ఈనాళ్ళు మేనేజర్ గా చేసి ఆయన కూడా చనిపోయారులేండి. నేను ఫిల్మ్ సిటీలో 1 సంవత్సరం పాటే పనిచేశాను. ఇప్పుడు 94లో నేను మానేసి వచ్చేసి మెడికల్ షాప్ పెట్టుకున్నాను. ఊరోళ్ళు ఎలా చూస్తుంటారండి ఆయన్ని? ఆయన మా ఊరు నుంచి వెళ్ళినాక ఎప్పుడు మా ఊళ్ళోకి అయితే రాలేదండి. చూడమంటది కదా. ఆయన గురించి ఏమనుకుంటారు? ఆయన గురించి ఎటువంటి చెడు అభిప్రాయం లేదండి. ఆయన అంటే గౌరవం ఉంది. ఆయన్ని ఊళ్ళోకి తీసుకురావాలని చాలా సార్లు ట్రై చేశారు కానీ మీరు డెవలప్ చేసుకోండి, అంతా పనులైనాక నేను వస్తాను అని అన్నారు. ఈ లోపల ఏమున్నాయి సార్ పెండింగ్? మెయిన్ డ్రైనేజ్ కూడా చేస్తామన్నారండి. ఈ మెయిన్ రోడ్ వేస్తామన్నారు. ఇది మొన్న మధ్య జగన్ గవర్నమెంట్ లో వేశారండి. ఇది అంతకుముందు బాగా పాడైపోయింది. ఊళ్ళో డ్రైనేజ్ వేయాలండి, అవి కూడా చేస్తామని అన్నారు. ఊరికి లాసే, బాగా నష్టం ఉంది. బాగా. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎవరిని వస్తుంటారండి? ఆయన కుటుంబం, కొడుకు గానీ? ఆయన కొడుకే ఈ ఓపెనింగ్లన్నింటికి వచ్చారండి.
కిరణ్ గారు. కిరణ్ గారు ఆ పెద్ద కోళ్ళు వచ్చారండి. ఊళ్ళో ఫౌండేషన్ తరఫున ఒక సుమారుగా 1 ఎకరం స్థలం కొన్నారండి. ఆ పక్కనే ఈ రోడ్లో చెరువు పక్కనే ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి. దాంట్లో ఏమన్నా గ్రామానికి ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులు లాంటివి పెడతాము అని అన్నారండి. కానీ అప్పుడు గవర్నమెంట్ పోవటం, ఆ తర్వాత ఆయన కేసుల్లో ఉండటంతో రాలేదు. ఇప్పుడు చేస్తారేమో. సార్ మీ పేరు? నా పేరు మేడపల్లి అంటారు. ఏంటండి ఇది రామోజీరావు గారు? ఏంటి ఇది? రామోజీరావు గారు రిలేటివ్ సీట్లు ఒక వరికోత మిషన్ కంపెనీ, వరికోత కంపెనీ వరికోత మిషన్ కంపెనీ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి వాళ్ళు? ఉండేరు. అక్కడికి సార్ అక్కడికి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్. ఏంటంటే ఊరికి ఏమైనా చేసేవారా బాగా రామోజీరావు గారు? చేశారు కదా, ఊరు దత్తత తీసుకున్నారు. హాస్పిటల్, స్కూళ్ళు ఇవన్నీ కట్టించారు. కళ్యాణ మండపం ఇవన్నీ కట్టించారు. వచ్చేవారండి ఇక్కడికి? ఎప్పుడన్నా పిల్లలు వచ్చేవాళ్ళు, బాబోళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చేవాళ్ళు. ఆయన తరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంకా? లేదు. కద్దూరండి ఇది? 2000కు 2300 ఓటింగ్.